అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ అందు కార్తిక్ యాదవ్ అనే నేను ఇక్కడ 10 సంవత్సరాల పై నుంచి ఈ ప్లేస్ ఉన్నది. ఇక్కడ గుడిసె కూడా ఉండేది. సరే టైం వచ్చినప్పుడు కట్టుకుందాం అనుకున్నాం. కేసీఆర్ గారి వల్ల 59 జీవో ప్రకారం మేము ఉంటున్నందువల్ల మేము దానికి చేసుకొని మేము కట్టుకుంటున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు నాకు ఒక్క నోటీస్ ఇవ్వకుండా 200 మంది పోలీసులను తీసుకొచ్చి, మరి ఎవరి వల్ల అత్యుత్సాహం వల్ల జరిగిందో ఇది, మరి పొలిటికల్ ప్రెజర్ వల్ల అయిందో ఎందుకైందో తెలియదు, దానివల్ల మొత్తం ఇల్లును పడగొట్టడం జరిగింది. మరి మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. 30 సంవత్సరాల నుంచి మనతో వెల్ నోన్ ఫ్యామిలీ. మరి ఎవరు చేసారో మొత్తంకి 30 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అందరిలాగా మేము కట్టుకున్నాం. మేము ఒక్కలే సాగర్లు, చుట్టుపక్కల సాగర్లు అంటే అందరికీ తెలుసు. అందరూ కట్టుకున్నారు. అందరూ కట్టుకున్నట్టే మేము కట్టుకున్నాం. ఇంక 2 రోజులు గృహప్రవేశం ఉంది, చేసుకుందాం అనే క్రమంలో ఈ కమిషనర్ దీన్ని ఇట్లా చేయడం అనేది ఇది హర్షించదగ్గ విషయం అయితే కాదు. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కావాలంటే ఎంత లీగల్ దాకా వెళ్ళి మేము దీని గురించి నాకు ఎటువంటి నోటీసు, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పొద్దున్నే వచ్చి 200 మంది పోలీసులతో వచ్చి దీన్ని ధ్వంసం చేయడం జరిగింది. సరైన మధ్యలో ఆడుకోవడానికి మేము పోతే మమ్మల్ని ఫోన్లు అన్నీ గుంజుకొని స్టేషన్లో కూర్చోబెట్టినారు. మరి ఇది ఎక్కడే కాదు, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ ఇల్లు ఉన్నాయి, అందరి ఇల్లులు ఉన్నాయి. మరి వీరు ఎందుకు చేస్తారో, ఎవరు అత్యుత్సాహం వల్ల చేస్తారో అర్థం అవ్వట్లేదు. దీన్ని అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.